మాఘమాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి శుక్లపక్ష నవమి వరకు వచ్చే 9 రోజులను శ్యామల నవరాత్రులు అంటారు. లలితాదేవి బండాసురుడి మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు లలితాదేవికి నలువైపులా 4 శక్తులుంటాయి. ఆ 4 శక్తులు 4 దేవతా స్వరూపాలు. ఇందులో శ్యామలాదేవి కూడా ఉంటారు. శ్యామలాదేవిని ఆరాధిస్తే వాక్కు విద్య ప్రసాదించబడుతుంది. చిన్న పిల్లలైనా మనసులో ఏదైనా నేర్చుకోవాలి అనే కోరిక ఉన్నవారు శ్యామల నవరాత్రులు చేస్తే వారు నేర్చుకోవాలనుకున్న విద్య వారిని వరిస్తుంది. అంతేకాదు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఉద్యోగాలు కావాలనుకునేవారు, ఉన్నత పదవులు పొందాలని అనుకునేవారు శ్యామలాదేవిని పూజిస్తే ఆ తల్లి అనుగ్రహంతో అన్నీ చేకూరుతాయి. శ్యామల నవరాత్రులు చేస్తే వశీకరణ శక్తి లభిస్తుంది. వశీకరణం అంటే మనుషుల్ని స్వార్థం కోసం ఆకర్షించడం కాదు. వశీకరణం అంటే ఏదైనా పని చేయాలి అనుకుంటే పరిస్థితులు అనుకూలించడం, అందరూ ఆ పని జరగడానికి సహకరించడం, అలాగే ఏదైనా మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు ఆ విషయాన్ని అందరూ వినేలా ఉండడం. ధర్మబద్ధమైన విషయాలు అయితేనే ఇవి కూడా జరుగుతాయి. ఆ తల్లి అధర్మ సంబంధమైన పనులకు తోడ్పాటునివ్వదు. శ్యామలా నవరాత్రులు చేస్తే భార్యాభర్తలు పరస్పరం సయోధ్య కలిగి అన్యోన్యంగా ఉంటారు. దేవీ నవరాత్రులను దీక్ష తీసుకుని చేసినట్లే శ్యామలా నవరాత్రులను దీక్ష తీసుకుని చేయవచ్చు. శ్యామలదేవిని పూజించి శ్యామల సహస్రం, శ్యామల దండకం, శ్యామల స్తుతి వంటివి పారాయణం చేసుకోవచ్చు. శ్యామల స్తుతిలో చాలా మంత్రపూరితమైన రహస్యాలు ఉన్నాయని పండితులు చెబుతారు. అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసం, గారెలు, చక్కెర పొంగలి, పులిహోర, అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాలి. చిన్నపిల్లలు, వివాహం అయిన మహిళల నుండి ఎవరైనా శ్యామల నవరాత్రులు చేయవచ్చు. ఇవి శ్యామల నవరాత్రుల విశేషాలు. ఇలా మరో భక్తి రాగం ధర్మదీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.